అండి ఈరోజు మినీ వ్లాగ్లో ఒక మంచి రెసిపీని మీతో అయితే షేర్ చేసుకుంటానండి. ఫస్ట్ టైం చేసినా కూడా టేస్ట్ అయితే బాగా వచ్చిందనమాట. మా వారికి భలే నచ్చింది, అందుకని ఈ వీడియో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. అదేనండి అరటికాయ పచ్చికారం ఫ్రై. మీరు ఎప్పుడైనా చేశారా? చేస్తుంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలా బాగుంటుంది. పప్పులోకైనా, రసంలోకైనా, పచ్చడిలోకైనా, ఎందులోకైనా నంచుకొని తినేదానికి సూపర్గా ఉంటుందన్నమాట. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇందులోకి వచ్చేసి పచ్చి అరటిపళ్ళు ఉంటాయి కదా కూరలోకి వాడేవి, వాటి తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో వేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు అంతా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసుకొని అవి బాగా వేగిన తర్వాత ఇందులోకి కారంగా పచ్చి కొబ్బరి, కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇది కొంచెం మగ్గిన తర్వాత అరటికాయ ముక్కల్లో వేసుకొని ఇంకొక 10 నిమిషాలు మగ్గించుకొని దించుకున్నామంటే అరటికాయ పచ్చికారం రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.